ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు। ఈ వీడియోలో రాయడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, రాయడం ఎవరు కనుగొన్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం। అంతకంటే ముందు మీరు ఇప్పుడే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అందించండి। ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, మీ సన్నిహితులకు కూడా షేర్ చేయండి। ఇక టాపిక్లోనికి వెళ్ళిపోతే అసలు చరిత్రలో రాయడం అనే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది, మొట్టమొదటిగా ఎవరు రాయడం మొదలుపెట్టారు? చరిత్రను మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితమే మెసొపొటేమియా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాయడం అనేది ప్రారంభమైంది। ప్రస్తుతం ఇరాక్గా పిలువబడుతున్న ప్రాంతమే ఒకప్పటి మెసొపొటేమియా ప్రాంతం। ఈ ప్రాంతంలో సుమేరియన్లు అనే తెగవారు జీవించేవారు। వారు మొట్టమొదటిసారిగా రాయడం అనే ప్రక్రియను ప్రారంభించినట్లుగా చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి। అప్పటి పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీల కొరకు దేవాలయాల నిమిత్తము మరియు ప్రభుత్వాల నిమిత్తం రాయడం అనే ప్రక్రియను ప్రారంభించారు। వీరు మొట్టమొదటిసారిగా శిలల మీద బొమ్మల రూపంలో రాసేవారు। కాలక్రమేణా బొమ్మల స్థానంలో కొన్ని సింబల్స్ను ఏర్పాటు చేసుకుని వాటిని శిలల మీద రాసేవారు। ఈ విధంగా రాయడం అనే ప్రక్రియ క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లుగా చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి। ఈ రాతలతో కూడిన శిలాఫలకాన్ని దక్షిణ ఇరాక్లో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు। ఈ శిలాఫలకం మీద రాయబడిన విషయాలను కనుగొనడానికి పురావస్తు శాస్త్రవేత్తలకు చాలా సమయం పట్టింది। దానిని వారు అనువదించిన తర్వాత సుమేరియన్ రాజును గురించిన విషయాలు, వారి సాహసోపేతమైన కార్యాలు దానిపై రాయబడినట్లుగా వారు గుర్తించారు। ఆ ఇతిహాసంలో నోవాహు కాలంలో వచ్చిన గొప్ప తుఫాను గురించి కూడా రాయబడినట్లుగా వారు గుర్తించారు। ఈ సుమేరియన్లు ఊర్ అనే నగరాన్ని నిర్మించారు। వీరు చంద్రుణ్ణి దేవునిగా ఆరాధించేవారు। సుమేరియన్లు శక్తివంతమైన యోధులు। వీరు వ్యవసాయము మరియు సాహిత్యాలలో నైపుణ్యం కలిగి ఉండేవారు। సుమేరియన్లు ట్రైగిస్ మరియు యూఫ్రటీసు నదుల ద్వారా సారవంతమైన భూమిని వ్యవసాయం చేసేవారు। ఆదికాండము 2వ అధ్యాయము 14లో పేర్కొన్న 4 నదులలో 2 నదులు ట్రైగిస్ మరియు యూఫ్రటీస్ నదులు। ఈ నదులు ఇప్పటికీ కూడా సిరియా మరియు ఇరాక్ గుండా ప్రవహించే టర్కీ పర్వతాల్లో మూలాన్ని కలిగి ఉన్నాయి। ఆ ప్రాంతంలో వ్యవసాయం చాలా బాగా జరిగేది। సుమేరియన్లకు బైబిల్ చరిత్రతో సంబంధం ఉంది। బైబిల్లో ఊర్ అనే నగరము అబ్రహాము యొక్క నివాసంగా పేర్కొనబడింది। ఈ ఊర్ అనే నగరాన్ని సుమేరియన్లు నిర్మించినట్లుగా చరిత్రకారులు గుర్తించారు। అబ్రహాము షేము వంశస్థుడని బైబిల్ చెబుతుంది, కాబట్టి అబ్రహాము మెసొపొటేమియా ప్రాంతంలో నివసించేవాడు। ఈ విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా సుమేరియన్లు రాయడం అనే ప్రక్రియను ప్రారంభించారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి। బైబిల్ను గురించిన మరింత సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అందించండి। దేవుడు మిమ్మల్ని దీవించును గాక। ఆమెన్।